రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఆగం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. పొలాల్లో పంటలు ఎండుతున్నా రేవంత్ సర్కార్కు సోయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దోచుకోవటం దాచుకోవటం తప్ప అభివృద్ధి జరగడం లేదన్నారు. ఇక సీఎం రేవంత్ కు పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాపస్ పోతారన్న భయం పట్టుకుందన్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ఇరుకున పడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాపాలనలో ప్రగతి అధోగతిగా మారిందన్నారు. సాగునీళ్లు ఆగిపోయాయని, వ్యవసాయం ఆగమైందని విమర్శించారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో పచ్చని పంట పొలాలు మాయమైపోయాయన్నారు. పంట చేలు పశువులకు మేతగా మారుతున్నాయని ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వాపస్ పోతారన్న భయం సీఎం రేవంత్ లో కనిపిస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అందుకే ఉప ఎన్నికలు రావని చెబుతున్నాడని అన్నారు. సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్న సమయంలో రేవంత్ ఉప ఎన్నికలు రావని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సుప్రీం ఇవ్వాల్సిన జడ్జిమెంట్ సీఎం రేవంత్ ఎలా ఇస్తారని చిట్చాట్లో ప్రశ్నించారు హరీష్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అమలు కాని హామీలిచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. శాసన మండలి ఆవరణలో హామీలు అమలు చేయాలంటూ నిరసన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇవ్వాలంటూ బంగారు కడ్డీల నమూనాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారి స్కీముల కంటే అనేక స్కీములు మేము అత్యధికంగా అమలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చి మహిళా లోకాన్ని అన్యాయానికి గురి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలన. శాసన మండలి సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే పెళ్లి కావలసినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా తులం బంగారం ఇచ్చి మాట నిలుపుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి చెప్పారు. ఆ రోజు ఓట్ల కోసమే తెలంగాణకు వచ్చిర్రు. ఇవాళ ఏ పని ఉన్నా రోజుకొకసారి ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నారు. మీరు అధికారంలోకి రావడానికి ఎవరైతే కారకులైనరో మహిళలు, మరి తులం బంగారం ఇస్తామని మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఈ మహిళా లోకం ఏ విధంగా బుద్ధి చెప్పబోతా ఉందో ముందే మేల్కొనండి. ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని అక్కడ పిలిపించుకోవడం కాదు, మీరు కూడా ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చిండ్రు కాబట్టి వాస్తవాలేందో తెలుసుకోవడానికి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో దోచుకోవటం దాచుకోవటం తప్ప అభివృద్ధి జరగడం లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం సోయి లేకుండా ప్రవర్తిస్తుందన్నారు. సూర్యాపేట జిల్లా చివాన్ల మండలం మొగ్గాయగూడెంలో పంటలను పరిశీలించారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వం వెంటనే రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ 10 ఇస్తే మేము 15 ఇస్తామని చెప్పి మోసం చేసి మొత్తం ఉన్నాయని పోగొట్టిండ్రు. రైతాంగం మొత్తుకుంటున్నారు. నిజమే, మీకు ఇక 5 ఏళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు కదా, మేము ముందుకాడికి దోసుకుంటాం అన్న పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వంలో కేవలం దోసుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకోటి జరగడం లేదు. ఈ కార్యక్రమం తప్ప అసలు ప్రజలేంది, రైతులేంది, వ్యవసాయం ఏంది, ఇంకో వర్గం ప్రజలేంది, మేము ఇచ్చిన హామీలు ఏందన్న సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఎండిన పంట పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. మరి అలా ఈ ఎండిన పంట మన కళ్ల ముందల ఉంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరి నిర్వాహకం వల్ల ఇది జరిగింది? ఇంకోటి, గత ఏడాది వరకు ఒకనాడు కూడా పంటలు ఎందుకు ఎండలే? అడుగడుగున బొట్టు నీళ్లను ఎంత జాగ్రత్తగా వాడాలనో అధికారులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చి అప్రమత్తం చేసి ప్రజల్ని, రైతాంగాన్ని, నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకొని రైతులు బయటపడేటట్లు చేసినాం తప్ప పట్టనట్లు, ఎవరికి ఏం పట్టనట్లు ఇయ్యాలట్లాగా ఆనాడు కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు సర్కారు ఉన్నట్లు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీని బాయ్కాట్ చేసి ఎంట్రెన్స్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై భట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది పర్సెంటేజీల పాలన అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.